ఇండిగో సంక్షోభంతో ఎయిర్లైన్ సంస్థలు అడ్డు అదుపు లేకుండా ఛార్జీలు పెంచాయి. నిలువునా దోపిడీ చేస్తున్నాయి. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ అంతర్జాతీయ టికెట్ రేట్ల కంటే ఎక్కువగా పెంచేశారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రావడం కంటే విదేశాలకు వెళ్లటమే తేలిగ్గా మారింది. దీంతో విమాన ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయాన శాఖ సీరియస్ అయింది. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఛార్జీలు క్రమబద్ధీకరించింది. అడ్డగోలుగా విమాన ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని తేల్చి చెప్పింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది. దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన సర్వీసులు రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలని కోర్టును పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన డీజీసీఏని ఆదేశించారు. పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. గత 5 రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ కూడా దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు. ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ రంగంలోకి దిగింది. విమానాశ్రయాల్లో ఉన్న వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించారు. ఇప్పటికే అదనపు బోగీలతో ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇండిగో సంక్షోభంతో ఎయిర్లైన్ సంస్థలు అడ్డు అదుపు లేకుండా ఛార్జీలు పెంచాయి. నిలువునా దోపిడీ చేస్తున్నాయి. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ అంతర్జాతీయ టికెట్ రేట్ల కంటే ఎక్కువగా పెంచేశారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రావడం కంటే విదేశాలకు వెళ్లటమే బెటర్ అన్నట్టు ఉంది. దీంతో విమాన ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయాన శాఖ సీరియస్ అయింది. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఛార్జీలు క్రమబద్ధీకరించింది. అడ్డగోలుగా విమాన ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని తేల్చి చెప్పింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది. దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలని కోర్టును పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన డీజీసీఏని ఆదేశించారు. పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. గత 5 రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ కూడా దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు. ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ రంగంలోకి దిగింది. విమానాశ్రయాల్లో ఉన్న వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించారు. ఇప్పటికే అదనపు బోగీలతో ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.